దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. బాగున్నారా? అనునిత్యం ప్రార్థిస్తున్నారా? ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని మనకిస్తున్నారు. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 13వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నిజమే, నీ దేవుడుగా చెప్తున్నాడు. ఆయన నీ ఎడల చూపిన కృప అధికము కాబోతుంది. ఈరోజు దేవుడు నీకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే కృప అధికమవబోతుంది. ఇప్పటివరకు నీ లైఫ్లో, నా జీవితంలో కార్యాలు ఆగిపోయాయి, నా బ్రతుకులో కార్యాలు ఆగిపోయాయి, నా భవిష్యత్తులో కార్యాలు ఆగిపోయాయి, నా ఇంటిలో కార్యాలు ఆగిపోయాను. ఒకవేళ నువ్వు వేదన పడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు కృప అధికము కాబోతుంది. హల్లెలూయా. ఎక్కడ కృప అధికమవుతుందో అద్భుతాలు అధికమవుతాయి, ఆశ్చర్య కార్యాలు అధికమవుతాయి, సూచక్రియలు అధికమవుతాయి, మహత్కార్యాలు అధికమవుతాయి. ఓడిపోయిన నీ లైఫ్ మరలా విస్తరిస్తుంది, ఆగిపోయిన నీ పరుగు మరలా పరిగెడుతుంది. హల్లెలూయా. కృప అధికమవబోతుంది. పాతాళపు అగాధము నుండి దేవుడు నీ ప్రాణమును తప్పించబోతున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు భరించేదానికంటే చచ్చిపోవడం మేలండి అంటారు. అంటే వాళ్ళకి ఆ సమస్య ఎలా ఉంటుందంటే ఒక పాతాళముగా, ఒక మరణాంధకారముగా, ఒక లోతైన అనుభవం కలిగినదిగా, చాలా భయంకరముగా, స్తోత్రం, చాలా దిగులు కలిగినదిగా. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాతాళపు అగాధము ఏదైతే ఉందో అలాంటి అగాధము లాంటి శ్రమలలో నువ్వు కూరుకుపోయినప్పటికీ దేవుడు నీ ప్రాణమును మాత్రం తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత కృప చూడండి, ఎంత కృప చూడండి. చిన్న చిన్న సమస్యలు వస్తేనే మనం తట్టుకోలేమే, భయంకరమైన సమస్యలు వస్తే ఆ సమస్యల్లో నుండి దేవుడు తప్పిస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఎంతమంది అయితే వాగ్దానం చూస్తూ నలిగిపోతూ కృంగిపోతూ మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులు ఏంటి అని ఒకవేళ మీరు వేదన పడుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు మీ లైఫ్లో ఒక కృప విస్తరించబోతుంది. హల్లెలూయా. నీ లైఫ్లో ఒక కృప విస్తరించబోతుంది. నువ్వు ఓడిపోవు, నీ తలను దేవుడు పైకెత్తుతాడు. ఓడిపోయిన నీ లైఫ్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని కృంగిపోతున్నావు చూడు, నీ కృంగుదలను దేవుడు చూశానంటున్నాడు. నిరీక్షిస్తున్నావా? ధైర్యం కలుగుతుందా? ధైర్యం తెచ్చుకో. పాతాళం లాంటి సమస్యలు, మరణాంధకారం లాంటి సమస్యలు, ఎవ్వరు తీర్చలేని సమస్యలు, ఎవ్వరు తీర్చలేని కోర్టు సమస్యలు, ఎవ్వరు కలపలేని నీ భార్యాభర్తల యొక్క జీవితం, నీ కొడుకును మార్చలేనని ఎవ్వరు మార్చలేని నీ కొడుకును సైతం కూడా ఎలాంటి మరణాంధకారం, ఎలాంటి పాతాళం వచ్చినా దేవుడు తప్పించబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిశ్చయంగా ధైర్యంగా ఉండు. దేవుని కృప నీ పట్ల అద్భుతం చేయబోతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వేదన పడుతూ కృంగిపోతూ నలిగిపోతూ మా బ్రతుకులేంటి, మా జీవితంలేంటి అని పాతాళమును బట్టి, అలాంటి సమస్యలను బట్టి కృంగిపోతున్నారు, యేసు నామములో ఆ సమస్యల్లో నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో వాళ్ళ తలలు పైకెత్తబడునుగాక, కృప అధికమవునుగాక, కృప అధికమవునుగాక, కృప అధికమవునుగాక. ఆగిపోయిన కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగాక, ఆగిపోయిన కార్యాలు వారి లైఫ్లో జరుగునుగాక, ఆగిపోయిన కార్యాలు వారి భవిష్యత్తులో జరుగునుగాక. యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. కృపచేత మీరు దీవించమని ప్రార్థిస్తూ మీరే తాకమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.